నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. నూతన మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని, అంతేకాకుండా నాణ్యమైన బ్రాండ్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. 5 మంత్రులతో చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తాము రూపొందించిన కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ముందు పెట్టింది. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. ప్రభుత్వం ఇక నుంచి మద్యం అమ్మదని, మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకే అప్పగిస్తామని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా డిజిటల్ పేమెంట్ విధానం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం లభించడంతో వచ్చే నెల నుంచి ఏపీలో ఈ పాలసీ అమల్లోకి రాబోతోంది. ఇక వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే వరద ముంపునకు గురైన వారి విషయంలో ఇంటి యజమానులతో పాటు అద్దెకుంటున్న వారికి కూడా నష్టపరిహారం అందేలా చూడాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై కూడా కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ సాగింది. మార్చిలో వాలంటీర్ల కాల పరిమితి ముగిసిపోయినా గత ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయలేదు. అలాగే చాలా మంది వాలంటీర్లు ఎన్నికల ముందు రాజీనామాలు చేసిన విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఈ కేబినెట్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం కొసమెరుపు. ఇక విశాఖలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.